హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ఒకసారి ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. విల్ స్టార్ట్ ది సెషన్. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో బేసిక్గా మనకి ఈరోజు ఎస్ఏపి ఎంఎం సంబంధించిన డిస్కషన్స్ మనం చేయబోతున్నాము. ఓకే. సో ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ డెమో సెషన్ అనమాట ఈరోజు. సో మరి చాలామంది ఈ డెమో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మనకి సో ఈ డెమో అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ క్లాస్ మండే, ఇక మండే నుంచి మనకి క్లాసెస్ కంటిన్యూస్గా ఉంటాయి. ఓకేనా? సో ఈరోజు జస్ట్ లైక్ డెమో క్లాసు. ఈ డెమో అయిపోయిన దగ్గర నుంచి ఇంకా మండే నుంచి కంప్లీట్గా సెషన్స్ వితౌట్ ఇంటరప్షన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో కాబట్టి ఒక 1 or 2 days కొంచెం ఓపిక పట్టండి. చాలామంది స్టూడెంట్స్ ఇంకా కాల్ చేస్తూ ఉన్నారు. సో అందుకే మండే వరకు మనం టైం ఇచ్చాము. ఓకే. సో ఈరోజు మరి మనకి ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో డెమో సెషన్ కాబట్టి మీ అందరికీ కూడా ఒక ఐడియా అనేది మనం ఇవ్వబోతున్నాం. మనం ఈ ఎస్ఏపి ఎంఎం సంబంధించి మనకి డెమో ఏంటి అనేది ఒక క్లారిటీ కోసం ఈరోజు సెషన్లో మనం డిస్కస్ అనేది చేస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ మనం ఎస్ఏపి ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే. దీన్నే మన ఎస్ఏపి S/4HANAలో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు బేసిక్గా. సో ఈ మాడ్యూల్ మన ఎస్ఏపి S/4HANAలో సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. సో మనం అదే ఈసీసీ అంటే ఓల్డ్ సర్వర్లో దీన్ని ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ అంటారు. సో ఎస్ఏపి ఎంఎం అంటే మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ అని అర్థం. ఓకే. సో ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో చాలా క్రూషియల్ మాడ్యూల్ అనమాట. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఎస్ఏపి ఎంఎం అనేది చాలా అవసరం ఉంది. ఓకే. సో ఎందుకు ఇంత అవసరం ఉంది అనేది మనం మాట్లాడుకుంటే బేసిక్గా సో ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మెటీరియల్ అనేది కావాలి. సో మెటీరియల్ ఉంటే రా మెటీరియల్ స్టేజ్ నుంచి సెమీ ఫినిష్డ్ స్టేజ్ నుంచి ఫినిష్డ్ వరకు దాన్ని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. కాబట్టి మెటీరియల్ లేనిదే మనకి ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వదు. కాబట్టి మనం మార్కెట్లో మనం మెటీరియల్ని కొనాలి అంటే హూ ఈజ్ ద బెస్ట్ వెండార్ అనేది మనం చూసుకుంటాం. అంటే వెండార్ సెలెక్షన్ అనేది చూసుకుంటాం. అంటే బెస్ట్ వెండార్ని సోర్సింగ్ చేసుకుంటాం. ఓకే. అండ్ వాడి దగ్గర నుంచి మనం మెటీరియల్స్ అనేవి సో ఒక సెటైన్ పీరియడ్ వరకు, ఫిక్స్డ్ పీరియడ్ వరకు మనం సో మెటీరియల్స్ కొంటానే ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో ఒక బెస్ట్ వెండార్ని ఎలా పిక్ చేసుకోవాలి, అలాగే మెటీరియల్ని కొనుగోలు చేసే ప్రాసెస్ ఏంటి, మెటీరియల్ని ఎలా కొనాలి, అలాగే మనకి సో మెటీరియల్ కొన్న తర్వాత వాడు వెండార్ ఎవరైతే ఉన్నాడో వాడు మనకి గూడ్స్ పంపిస్తాడు కదా, ఆ గూడ్స్ మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, స్టాక్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి. సో అలాగే మనకి సో వాడికి మరి పేమెంట్ కూడా చేయాలి కదా, మరి మనకి అమ్మినందుకు గాను ఆ పేమెంట్ ప్రాసెస్ అంటే ఇన్వాయిస్ పంపిస్తే మనకి ఆ ఇన్వాయిస్కి పేమెంట్ చేయాలి. అంటే ఇక్కడ మనం సో ఈ ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్లో ఏం నేర్చుకోబోతామంటే, నా వాయిస్ ఆడిబుల్ అండి, మీకు చెక్ చేసుకోండి. ఓకే. సో నా వాయిస్ ఆడిబుల్ అని అందరూ కూడా ఓకే చేశారు. మీరు ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. సో నా వాయిస్ ఆడిబులా కాదా ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఆన్లైన్ స్టూడెంట్స్. ఆడిబుల్ అండి, చెక్ చేసుకోండి నెట్వర్క్. ఓకే, ఆడిబుల్. అదే అంటున్నాను, అందుకే ఫస్ట్లోనే కన్ఫర్మ్ చేసుకున్నాం మనం. సో కాబట్టి ఈ ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ ఏదైతే ఉందో మనకి మెటీరియల్ని ఎలా కొనాలంటే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఈ మెటీరియల్ సంబంధించిన ప్లానింగ్ ఎలా చేయాలి, మార్కెట్లో బెస్ట్ వెండార్ ఎవరు, అతని దగ్గర నుంచి మనం మెటీరియల్ ఎలా కొనుగోలు చేయాలి, అంటే మార్కెట్లో బెస్ట్ వెండార్, అంటే ఒక వెండార్తో మనం కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ఓకేనా? సో అలాగే మనకి ఈ మెటీరియల్తో మనకి ఈ మెటీరియల్ మేనేజ్మెంట్లో ఫైనాన్స్ ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ ఇంటిగ్రేషన్, ఎస్డి ఇంటిగ్రేషన్, పిపి ఇంటిగ్రేషన్, ఇలాంటి ఇంటిగ్రేషన్ ఏరియాస్ కూడా, వేర్ హౌస్ మేనేజ్మెంట్ సంబంధించి ఇంటిగ్రేషన్, ఇలాంటి మనకి ఇంటిగ్రేషన్ ఏరియాస్ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో నేర్చుకోబోతున్నాం. ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఎస్ఏపి మీద ఐడియా ఉండాలి. అసలు ఎస్ఏపి అంటే ఏంటి? సో ఎస్ఏపిలో మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన డేటాని మనం ఎలా స్టోర్ చేసుకుంటాం,
సో అనే దాని గురించి మనం బేసిక్ ఐడియా లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి జంప్ అవ్వం. కాబట్టి ఈరోజు సెషన్లో మనం ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ సంబంధించి చెప్పే ముందు అసలు బేసిక్గా మనకి ఎస్ఏపి అంటే ఏంటి, అలాగే ఈఆర్పి అంటే ఏంటి, అలాగే ఎస్ఏపి ఎంఎం అంటే ఏంటి, ఇలాంటి విషయాలు మనం ఈరోజు సెషన్లో కంప్లీట్గా డెమో సెషన్ కాబట్టి మనం ఇలాంటి బేసిక్ విషయాలను మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో అలాగే మీకు ఏమైనా క్వరీస్ ఉంటే క్లాస్ అయిన తర్వాత మీరు దానికి సంబంధించిన క్వరీస్ మీరు అడగొచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఎస్ఏపి అనేది మీరు చూసుకున్నట్లయితే ఇది మార్కెట్లో 1970s నుంచే మార్కెట్లో ఉందండి. ఇప్పుడే కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ అయితే కాదనమాట. ఈ ఎస్ఏపి అనేది 1970లోనే మార్కెట్లో ఉంది. 1972లో సో ఇది మనకి 1970లోనే దీన్ని ఇన్వెన్షన్ జరిగింది, బట్ కొంచెం అఫీషియల్గా 1972 నుంచి వచ్చిందనమాట. 5 ఐబిఎం ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. ఓకే, 5 ఐబిఎం ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. వరల్డ్ వైడ్ ఎస్ఏపికి ఇప్పుడు మార్కెట్లో మనం చూసుకుంటే 4 లక్షలకు పైగా కస్టమర్స్ ఉన్నారు ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఓకే, అలాగే మరి ఈ సాఫ్ట్వేర్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే జర్మనీలో ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నారు ఎక్కువ. ఓకే, సో జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట ఇది. ఓకే, అలాగే మనకి యూకేలో ఎక్కువ క్లయింట్స్ ఉన్నారు మనకి ఎస్ఏపికి సంబంధించి. అలాగే యుఎస్లో ఎక్కువ క్లయింట్స్ ఉన్నారు, కెనడాలో ఉన్నారు, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్లో మనకి ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఈ S/4HANA సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు మనకి. సో జర్మన్ కంట్రీలో ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కాబట్టి. యుఎస్ఏలో కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు, అలాగే గల్ఫ్ కంట్రీస్లో కూడా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మార్కెట్లో మనం దగ్గర ఎస్ఏపి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అని చూసుకుంటే లక్షకు మంది పైగా, అంటే 1,05,000 ఎంప్లాయీస్ వరల్డ్ వైడ్ ఎస్ఏపి సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు. ఓకే, సాఫ్ట్వేర్ మీద పనిచేస్తూ ఉన్నారు. ఓకే, ఈ కంపెనీలో ఇది ఎస్ఏపి ఎస్ఈ అంటారు. ఈ కంపెనీ పేరు ఏంటంటే ఎస్ఏపి ఎస్ఈ. ఎస్ఈ అంటే సొసైటీస్ యూరోపియా అని అర్థం అనమాట. ఎస్ఏపి అంటే మనకి సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. సిస్టమ్స్ అంటే కంప్యూటర్, అప్లికేషన్ అంటే ప్రోడక్ట్స్. ఓకే, సో అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ అంటారు. సిస్టమ్ అంటే గూడ్స్ సర్వీసెస్, వీటిని మనం సిస్టమ్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్ ఇవి. అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అని. ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ సర్వీసెస్ అంటారు. సిస్టమ్స్ అంటే ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఎనీ పీసీ డివైస్, ఎనీ కైండ్ ఆఫ్ డివైస్. అప్లికేషన్ అంటే లైక్ సాఫ్ట్వేర్ అని అర్థం. ఓకే, ప్రోగ్రామ్డ్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్. ప్రోడక్ట్స్ అంటే మనకి సో గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం. సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎస్ఏపిలో స్టోర్ చేస్తుంది. కాబట్టి ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్, ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకి సో ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అని, అప్లికేషన్స్ అని, ప్రోడక్ట్స్ అంటూ ఉంటారు. సో ఈ ఎస్ఏపి కంపెనీ పేరు ఎస్ఏపి ఎస్ఈ అంటారు. ఇది 1970sలోనే మార్కెట్లో ఉంది. 5 ఐబిఎం ఎంప్లాయీస్ కలిసి సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. సో వరల్డ్ వైడ్ 1,05,000 మంది ఎంప్లాయీస్ ఈ సాఫ్ట్వేర్ మీద పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎస్ఏపి ఏదైతే ఉందో వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్లో 75% ట్రాన్సాక్షన్స్ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారానే మనకి మార్కెట్లో జరుగుతూ వచ్చాయన్నమాట. ఓకేనా. కాబట్టి సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఇట్స్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఇన్ జర్మనీ. సో మనకి కంపెనీ వచ్చేటప్పటికి 1972లో సో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసింది. 1,05,000 మంది ఎంప్లాయీస్ వరల్డ్ వైడ్ ఉన్నారు. దీన్ని 5 ఎంప్లాయీస్ కలిసి సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. ఓకేనా. సో మనకి ఈ ఎస్ఏపి గ్లోబల్ రీచ్ మనం చూసుకున్నట్లయితే ఓకే, సో మనకి వరల్డ్ వైడ్ జరిగే గ్లోబల్ రీచ్ మనం చూసుకున్నట్లయితే సో హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జర్మనీలో ఉంది. ఇది 1972లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 190 కంట్రీస్లో ఇది ఎక్స్పాండ్ అయ్యి ఉంది.
సో 4 లక్షల కస్టమర్స్ పైగా ఉన్నారు మార్కెట్లో. ఓకే. అండ్ 180 కంట్రీస్లో, అంటే 190 కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఎంప్లాయీస్ వచ్చేటప్పుడు 180+ కంట్రీస్లో ఉన్నారు. సో సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి 190 కంట్రీస్లో ఆల్రెడీ ఉంది. ఎంప్లాయీస్ ఎస్ఏపిలో పనిచేసే ఎంప్లాయీస్ 190+ కంట్రీస్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈ 30+ ఇండస్ట్రీస్కి ఇది సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది ప్రజెంట్ అయితే. ఓకే. సో మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని ఉంటాయి మార్కెట్లో. సో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో లిస్టెడ్ అవుట్ ఉంటాయి. సో లైక్ మనకి కాగ్నిజెంట్, టీసీఎస్, క్యాప్జెమిని ఇలాంటి టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ లిస్ట్ ఉంటుంది. అందులో మనకి 90% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నాయి. ఓకే. అండ్ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేసే కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్, యాపిల్, నెస్ట్లీ, కోకాకోలా, వాల్మార్ట్, యూనిలివర్, బిఎండబ్ల్యూ, ఆడిడాస్ ఇలాంటి పెద్ద పెద్ద క్లయింట్స్ ఎస్ఏపికి ఉన్నారనమాట. కాబట్టి ఇంకా మనం ఈ సాఫ్ట్వేర్ గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా పెద్ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నాయి మార్కెట్లో. ఓకే. ఇది చిన్న చెత్తగా సాఫ్ట్వేర్ కాదు, పెద్ద పెద్ద కంపెనీస్కి సొల్యూషన్ ఇచ్చింది ఈ సాఫ్ట్వేర్. ఓకే. సో అలాగే మనకి ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అండి. ఓకే. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. అండ్ దీన్ని మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా ఈఆర్పి సాఫ్ట్వేర్ అయిపోదు. సో ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. ఓకే. సో మనకి ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి, చానేస్కే ఇన్ఫోటెక్. ఇందులో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, ఇందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఇందులో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, ఇందులో మెటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇలా మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంటు, సేల్స్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి నాకు ఎండ్ ఆఫ్ ద ఇయర్ చానేస్కే పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము. ఓకే. అంటే ఎంప్లాయీస్కి హెచ్ఆర్ కోసం మనం ఎంత ఖర్చు పెట్టాం, ఒక ప్రొడక్షన్ కోసం ఎంత ఎక్స్పెండిచర్ అయ్యింది, మనకి ఓవరాల్గా మన ప్రోడక్ట్స్ బయట మార్కెట్లో అమ్మితే ఎంత మనకి రెవెన్యూ వచ్చింది. ఓకే. అని ట్రాక్ చేయడానికి మనకి ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే టక్కున ఒక రిపోర్ట్ వచ్చేయాలి. సో అలాగే మనకు కావాల్సిన మేనేజ్మెంట్కి రేపొద్దున కావాల్సింది ఏంటి, రిపోర్ట్సే కదా. ఆ రిపోర్ట్స్ అనేది ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్లో పాసిబిలిటీ అవుతుంది. ఎందుకు పాసిబిలిటీ అవుతుంది అంటే, సో ఈఆర్పి అంటే మనకి అన్ని మాడ్యూల్స్తో ఇంటిగ్రేషన్ అనమాట. అంటే హెచ్ఆర్తోను, ఫైనాన్స్తోను, కాస్టింగ్తోను, మెటల్ మేనేజ్మెంట్తోను, సో అలాగే ఇన్వెంటరీ, అలాగే మనకి ప్రొడక్షన్ ప్లానింగ్తోను, ఓకే, క్వాలిటీ మేనేజ్మెంట్తో అన్ని సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ ఈఆర్పిలో ఉంటాయి. కాబట్టే సో మనకి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది మనం మేనేజ్మెంట్కి సింగిల్ ప్లేస్ ద్వారా, సింగిల్ విండో ద్వారా జస్ట్ మనం టైప్ చేయగానే రిపోర్ట్స్ అనేవి జనరేట్ అయిపోతున్నాయి అనమాట. సో బికాజ్ ఆఫ్ ఈఆర్పి. కాబట్టి ఎస్ఏపి అనేది మార్కెట్లో నెంబర్ 1 ఈఆర్పి, అందులో ఎటువంటి డౌటే లేదు, చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్నో ఈఆర్పిస్ రోజు రోజుకి మార్కెట్లో వచ్చేస్తున్నాయి. ఓకే. మనకి ఎస్ఏపికి బెస్ట్ కాంపిటేటర్స్ ఎవరండి? సో అంటే మనకి ఆరికిల్ బెస్ట్ కాంపిటేటర్, ఒరాకిల్ అంటాం మనం. సో అలాగే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఎస్ఏపికి బెస్ట్ కాంపిటేటర్స్ మార్కెట్లో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే. ఓకే. వాళ్ళనే తనదాన్ని ముందుకు వచ్చేసింది ఎస్ఏపి అనమాట. సో అండ్ జాబ్ ఆపర్చునిటీస్ మనకి ఈ సాఫ్ట్వేర్లో మనకి ఎస్ఏపి ముందుండటం మూలంగానే మిగతా వాటి కన్నా వీటిల్లో మనకి ఎప్పుడూ కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఓకేనా. సో మార్కెట్లో మనకి టాప్ మోస్ట్ ఈఆర్పిస్ లిస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఎస్4హనా, ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, నెట్సూట్ ఈఆర్పి. ఓకే. సో అలాగే మనకి స్పెషలైజ్డ్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫోర్ క్లౌడ్ సూట్, వర్క్ డే, ఇపీకర్, సో ఐఎఫ్ఎస్ అప్లికేషన్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకైతే మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం కోర్స్ నేర్చుకుంటుంది ఎస్ఏపి ఎస్4హనా గురించి. అదర్ ఈఆర్పిస్ గురించి మనం దాని గురించి డిస్కస్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మనకి
అసలు ఈఆర్పి ఏం చేస్తుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఎస్ఏపి అనేది ఈఆర్పి, దీని మూలంగా ఇంటిగ్రేటెడ్ ప్లానర్, అన్ని మాడ్యూల్తోనూ ఇంటిగ్రేట్ అయి ఉండటం మూలంగా మనకి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్. మీట్లో పెట్టండి, మీట్లో పెట్టాలి. జాయిన్ అయ్యేటప్పుడు మీట్లో పెట్టాలండి. అందరూ కూడా జాయిన్ అయ్యేటప్పుడు మీట్లో పెట్టాలి. 24 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఈరోజు డెమో సెషన్కి. సో మనకి మార్కెట్లో ఇంత బెస్ట్ ఈఆర్పి ఏంటి అంటే ఎస్ఏపి S/4HANAనేనండి మార్కెట్లో. ఓకే, సో అలాగే మనకి చిన్న ఈఆర్పీస్ కూడా మనకి ఎస్ఏపిలో ఇప్పుడు మరి సార్ పెద్ద పెద్ద కంపెనీస్కి ఓకే, మరి స్మాల్ సైజ్, మిడ్ సైజ్ వాటి పరిస్థితి ఏంటి అంటే ఎస్ఏపి వాడు చిన్న కంపెనీస్ కూడా టాలీ లాంటిది ఈఆర్పీని ఇచ్చేసాడు. ఎస్ఏపి బిజినెస్ 1 అనమాట. చిన్న కంపెనీస్, స్మాల్ ఎస్ఎంఈస్ ఉంటాయి కదా, వాటి కోసం ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో మనకి ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ మనకి ఎస్ఏపి S/4HANAలోనే క్లాస్ కాబట్టి ఈఆర్పి మిగతా అవసరం లేదు. ఎస్ఏపిలో మనకి చాలా మాడ్యూల్స్ ఉన్నాయండి. ఎస్ఏపి FICO మాడ్యూల్, ఎస్ఏపి MM మాడ్యూల్, ఎస్ఏపి SD మాడ్యూల్, ఎస్ఏపి PP మాడ్యూల్, ఎస్ఏపి QM మాడ్యూల్. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మాడ్యూల్. ఫైనాన్స్కి FICO, ఓకే, మెటల్ మేనేజ్మెంట్కి MM, సేల్స్కి SD, ప్రొడక్షన్ ప్లానింగ్కి PP, క్వాలిటీ మేనేజ్మెంట్కి QM. ఓకే, సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్ ఉన్నాయన్నీ కూడా ఫంక్షనల్ మాడ్యూల్స్ అనమాట. సో ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది ఎస్ఏపి MM అంటే ఇట్స్ ఏ ఫంక్షనల్ మాడ్యూల్ అనమాట. ఓకేనా. ఎస్ఏపి MM అనేది ఒక ఫంక్షనల్ మాడ్యూల్. ఓకే, ఇట్స్ నాట్ టెక్నికల్ మాడ్యూల్, ఫంక్షనల్ మాడ్యూల్. ఇది ఏమైతే ఉందో ఇప్పుడు మీరు నేర్చుకునే ఫంక్షనల్ మాడ్యూల్. దీంట్లో మనకి ఎటువంటి కోడింగు, ఎటువంటి ప్రోగ్రాము అవసరం లేదు ఈ మాడ్యూల్ నేర్చుకోవడానికి. మీ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే సరిపోతుంది. ఓకేనా. అలాగే మరి ఎవరికి ప్లస్ పాయింట్ అవుతుంది, మరి కోర్స్ ఎవరికి ప్లస్ పాయింట్ కూడా ఉంటాయి. సో కొంతమంది స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మనకి బీఎస్సీ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఫైనాన్స్ మీద పనిచేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి. ఓకే, అలాగే బీటెక్ చదువుకొని ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళు కూడా స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి. మరి కొంతమంది ఆల్రెడీ కంపెనీస్లో పనిచేస్తూ ఉంటారు, వేర్ హౌస్ మేనేజ్మెంట్లో, స్టోర్స్లో, అలాగే మెటీరియల్ మేనేజ్మెంట్లో, ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో, ఇన్వాయిస్ ప్రాసెసింగ్లో, ఆర్డర్స్ క్రియేషన్లో. ఓకే, సో అలాగే మనకి పర్చేజ్ రిక్రియేషన్స్లో, అరీబా సాఫ్ట్వేర్లో పనిచేసే, లేదా అదర్ ఈఆర్పి సిస్టంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ మాడ్యూల్ అనేది ప్రిఫర్డ్ అనమాట. అంటే ఏంటి, తొందరగా వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మరి మిగతా వాళ్ళకి మరి పరిస్థితి ఏంటి సార్, మరి అంటే స్క్రాచ్ నుంచి నేర్పిస్తాం మనం. అంటే స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం అనమాట. కాబట్టి మనకి ఈ మాడ్యూల్, మనకి ఎస్ఏపి MM మాడ్యూల్ చాలా క్రూషియల్ మాడ్యూల్. చెప్పడం చాలా కష్టం ఇది, కానీ మనం మార్కెట్లో తెలుగులో మనలాగా ఎవరు చెప్పేవాళ్ళు మార్కెట్లో ఇప్పటివరకు రాలేదు. అండ్ ఎందుకంటే మనం క్లియర్గా చెప్తున్నాము, ఎందుకంటే ఉత్తి జస్ట్ లైక్ ఏదో మాటతో చెప్పట్లేదు. ఎందుకంటే మనకు ఉన్న సబ్స్క్రైబర్స్ బేస్ మీద కానీ, మనకున్న రిప్యుటేషన్ బేస్ మీద కానీ తెలుగులో ఎస్ఏపి MM మాడ్యూల్ మన ఇంత కష్టమైన మాడ్యూల్ ఇది. మామూలుగా అయితే ఇది MM అనేది చెప్పడం చాలా కష్టం. ఈ మాడ్యూల్ చెప్పాలంటే ఫైనాన్స్ మీద ఐడియా ఉండాలి. ఏదో డమ్మీ సర్వర్లో తీసుకొచ్చి మనం చెప్పాం. ఫైనాన్స్ ఏరియాస్ని నేర్పిస్తాను, సేల్స్ ఏరియాస్ నేర్పిస్తాను. అంటే FI ఇంటిగ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇంటిగ్రేషన్ ఏరియాస్ మీద కమాండ్ అందరికీ ఉండదు. ఓకే, నేను బేసికల్లీ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ విత్ అరౌండ్ 14+ years ఎక్స్పీరియన్స్, PS మాడ్యూల్ కన్సల్టెంట్, MM మాడ్యూల్ కన్సల్టెంట్, SD మాడ్యూల్ అన్ని మాడ్యూల్స్ మీద ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేసాం. కాబట్టి మాకు ప్రతి ఏరియా మీద చాలా రియల్ టైంలో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఒక రియల్ టైంలో పర్సన్స్తో మనం మీట్ అవుతూ ఉంటాం డైలీ. కాబట్టి మనం ఎలా సింప్లిఫై చేసి దీన్ని స్టూడెంట్స్కి అందచేయాలి అనే వేలో మన ప్లానింగ్ అనేది ఉంటుంది. అండ్ మన ట్రైనింగ్ స్ట్రక్చర్ ఎప్పటికప్పుడు మనం కొత్త పాయింట్స్తో మనం తీసుకొస్తూ ఉంటాం. ఓకే, కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అండ్ తక్కువ ఫీజుకే మన ఎస్ఏపి MM మాడ్యూల్ 17,000 సింగిల్ షాట్కి ఎవరు ఇవ్వట్లేదు.
అది కూడా ఎస్ఫోర్ హనా 2023 వర్షన్లో. ఓకే, ఎస్ఫోర్ హనా అంటే దగ్గర దగ్గర మనకి బయట మార్కెట్లో ఆఫ్లైన్లో 25 నుంచి 30,000 ఉంటుంది మార్కెట్లో. మనం దీన్ని చాలా తక్కువ ఫీజుకే 17,000కి ఇస్తున్నాం. మరి నెక్స్ట్ క్లాసెస్ నుంచి అంటే రానున్న రోజుల్లో ఫీజు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బ్యాచ్ వరకు మామూలుగా సేమ్ ఫీజు అయితే మనం కంటిన్యూ అవుతాం. సో మనకి ఇవే కాకుండా మనకి టెక్నికల్ మాడ్యూల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయండి. సో మనకి ఫైనాన్స్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్, ట్రెజరీ, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఫైనాన్స్ మాడ్యూల్స్ అనమాట. సప్లై చైన్లో వస్తుంది మీకు. సప్లై చైన్లో మనకి మెటల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ని, పేరోల్, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకి మాడ్యూల్స్ అనమాట. అంటే హెచ్సిఎం అనేది ఒక మాడ్యూల్. సో మనకి టెక్నికల్ మాడ్యూల్స్ అంటే కోడింగ్ ప్రోగ్రామ్ సంబంధించిన మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. అబాప్, బేసిస్, బీడబ్ల్యూ, సెక్యూరిటీ, ఈ టెక్నికల్ మాడ్యూల్స్ అనమాట. ఎస్ఏపి అబాప్ రియల్ టైంలో మనం ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ అయినప్పటికీ కూడా టెక్నికల్ మాడ్యూల్స్తో కూడా మనకి వర్క్ ఉంటుంది అనమాట. క్రాస్ మాడ్యూల్ టీమ్స్తో మనం రియల్ టైంలో వర్క్ చేయాల్సి వస్తుంది. సో మనం ఫంక్షనల్ మాడ్యూల్ అయినా మనకి కోడింగ్ ప్రోగ్రామ్తో పని లేకపోయినా బట్ వాళ్ళతో మనం పని చేయించాలన్నమాట. మనకి నాలెడ్జ్ లేదు కానీ వాళ్ళతో మనం పని చేయించాలి. ఫంక్షనల్ మాడ్యూల్ కన్సల్టెంట్స్ అబాపర్తోనూ బేసిస్ వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం, డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ కొన్ని ఇష్యూస్ని వాళ్ళతో సాల్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళతో కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం ఉంటుంది. అలాగే రేపు పొద్దున రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఎఫ్ఐ వాళ్ళతో కనెక్ట్ అవుతారు, మీరు ఎస్డి వాళ్ళతో కనెక్ట్ అవుతారు, పీపీ వాళ్ళతో కనెక్ట్ అవుతారు, వేర్ హౌస్ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో డేటాబేస్ సంబంధించి ఇప్పుడు మనకి ఎస్ఏపీలో హనా డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ సంబంధించి మనకి బీడబ్ల్యూ టీం ఉంటుంది అనమాట. వీళ్ళు ఎప్పటికప్పుడు అనలైటిక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, రిపోర్ట్స్ మేనేజ్మెంట్కి ఇస్తూ ఉంటారు ఈ బీడబ్ల్యూ టీం అనేది. సో కాబట్టి రియల్ టైంలో మనకి ఎస్ఏపీ ఎంఎం సంబంధించిన టీం మనకి బీడబ్ల్యూ టీం వాళ్ళతో కూడా మనకి వర్క్ అనేది ఉంటుందండి. ఎస్ఏపీ ఎంఎం ఏదైతే ఉందో ఇది బీడబ్ల్యూ టీం వాళ్ళతో కూడా మనకి వర్క్ ఉంటుంది అనమాట. సో మనకి ఎస్ఏపీ శాలరీ 3 to 6 lakhs, 8 to 15 lakhs, 8 to 13 lakhs, 70 అంటే ఒక కన్సల్టెంట్కి ఎంత శాలరీ ఉంటుంది అనేది కూడా మనకి ఇది ఇచ్చాము. సీనియర్ లెవెల్లో ఉంటే 8+ years ఉంటే 30 lakhs పైనే మీ శాలరీ ఉంటుంది. లీడ్ లెవెల్లో ఉంటే 40 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మిడ్ లెవెల్లో ఉంటే 8 lakhs నుంచి 15 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎంట్రీ లెవెల్లో ఉంటే మినిమం 3 lakhs ప్యాకేజ్ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటాం. సో అలాగే మనకి మార్కెట్లో ఎస్ఏపి ఈసీసీ వర్షన్, అలాగే ఎస్ఏపి S4 హనా వర్షన్ కూడా ఉంది. ఈసీసీ వర్షన్ ఏదైతే ఉందో మార్కెట్లో అవుట్డేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కంప్లీట్గా S4 హనా 2023లో మీ క్లాసెస్ ఉండబోతున్నాయి. ఓకేనా? 2023లో ఉంటాయి మీ క్లాస్. అంటే కంప్లీట్గా ఫ్రెష్ సర్వర్ అనమాట. అండ్ సో మరి ఇంత అడ్వాన్స్డ్ వర్షన్లో క్లాసెస్ అనేది ఎవరు చెప్పట్లేదు మార్కెట్లో. సో 10 మందికి ఒక 2-3 ఉంటారంతే మార్కెట్లో చెప్పేవాళ్ళు. అంతా ఈసీసీ వర్షన్లో చెప్తూ ఉంటారు. ఈసీసీలో ఈజీ కానీ S4 హనాలో కొంచెం అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి సర్టిఫికేషన్స్ అంటే ఎస్ఏపి కోర్స్ నేర్చుకున్న తర్వాత సో మీరు మన దగ్గర నుంచి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఫ్రెషర్ లెవెల్లో ఇస్తాము. అలాగే కొంతమంది స్టూడెంట్స్ గ్లోబల్లో జాబ్ చేయాలనుకుంటారు, గ్లోబల్ వైడ్ అంటే అబ్రాడ్ వెళ్ళి మార్కెట్లో సో నిలబడాలి అంటే దుబాయ్ కంట్రీస్లో ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద, లేదా సో జర్మన్ కంట్రీస్లో లేదా యుఎస్లో వెళ్ళాలి అంటే సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి సర్టిఫికేషన్ వచ్చేటప్పటికి మీకు డైరెక్ట్గా ఎస్ఏపిఓడి దగ్గర నుంచే రావాలండి. ఎస్ఏపిఓడే మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాడు. సో గ్లోబల్ సర్టిఫికేట్ అనేది. అంతేగాని సో ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గ్లోబల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసే అర్హత లేదు. కానీ మీకు ఎస్ఏపి ఎంఎం కింద మీకు గ్లోబల్ సర్టిఫికేట్ నేను మీకు ఎగ్జామ్ ఒక 1 dayలోనే మీకు క్లియర్ చేపిస్తాను. నా దగ్గరికి వస్తే ఆఫ్లైన్లో 1 dayలోనే గ్లోబల్ సర్టిఫికేట్ ఎస్ఏపి మీరు అసోసియేట్ అయినా స్పెషలిస్ట్ ప్రొఫెషనల్ అయినా మీకు సో ఇమీడియట్గా నేను
సో సర్టిఫికేట్ అనేది చేయించగలను. ఓకే, ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది. ఓకే, డైరెక్ట్గా మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే సో సర్టిఫికేషన్ క్లియర్ చేసేలాగా ప్లాన్ చేస్తాను. ఓకే, లేకపోతే మీకు మనీ కూడా రివర్స్ చేస్తాను ఒకవేళ అవ్వకపోతే. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మనకి ఉన్న ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చెప్పండి. లేదు సార్, అంటే సర్టిఫికేషన్ అంటున్నారు కదా, హా, సర్టిఫికేషన్కి ఎగ్జామ్స్ ప్రైజెస్ కూడా ఉంటాయి కదా అవునండి. దానికి ఎంట్రీ ఫీజు. సో అదే అంటున్నా, ఆఫ్లైన్లోకి వస్తే నేను వాటి గురించి మాట్లాడుతాను. ఆన్లైన్లో ఓకే 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 ఆన్లైన్లో ఓకే సర్టిఫికేట్ అనేది ఊరినే చెప్పుకోవడమే తప్పిపోవడదు. ఎవరైతే మన దగ్గరికి వచ్చి ఆ, సార్ నాకు గ్లోబల్ సర్టిఫికేట్ కావాలి, ఓకే, సో అని నా దగ్గరికి వచ్చి ఆఫ్లైన్లోకి వస్తే సో నేను వాళ్ళకి కొంచెం ప్రిపేర్ చేయించి ఓకే 1 డేలోనే క్లియర్ చేయిస్తాను. ఓకే, ఒకవేళ నేను క్లియర్ చేయలేని అది పక్షం ఉంటే మీ ఫీజు అనేది రీఫండ్ చేస్తాను. 35,000 మినిమం. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ ఓకే సార్. గ్లోబల్ సర్టిఫికేట్. సో మీకు కాంటాక్ట్ చాని ఎస్కే. సో మనకి ఇన్స్టిట్యూషన్స్ మనకి హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి. ఓకే, అలాగే ఇప్పుడు కొత్తగా మనం హైదరాబాద్లోనే ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం. వెరీ సూన్ మనకి ఒక 2-3 మంత్స్ పడుతుంది. అమీర్పేట్లో స్టార్ట్ చేస్తున్నాం. బెంగళూరులో ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో మార్తహల్లికి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. సో గుంటూరులో ఇక్కడ ఏమైతే అడ్రస్ ఉందో ఇది కూడా కొంచెం వేరే దానికి 2 అడ్రస్లు మార్చాల్సి వచ్చింది. సో ఈ 2 అడ్రస్లు పాత స్క్రీన్ అవటం మూలంగా ఇక్కడ మనం పెట్టలేదు. ఈ అడ్రస్ మీకు మారుతుంది అనమాట. ఈ బెంగళూరులో కూడా మనకి ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు కరెంట్ అడ్రస్ ఉంది ఇక్కడే, కానీ మార్తహల్లిలోకి షిఫ్ట్ చేస్తున్నాము. హైదరాబాద్లో మనకి ఎంహెచ్ఆర్ హౌస్ ఏదైతే ఉందో అది ఉంది. అట్ ది సేమ్ టైం ఇంకొక బ్రాంచ్ని మనం అమీర్పేటలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే, దగ్గర దగ్గర మనకి 5 బ్రాంచెస్ అనేవి ఉండబోతున్నాయి మనకి. ఓకే, సో మరి ఓవరాల్గా మనం చూసుకుంటే సో మరి ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక ఐడియా ఇచ్చాను వాట్ ఈస్ వాట్ అని. సో అలాగే మరి ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే సో ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ మాడ్యూల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మాడ్యూల్లో మనకి కీ కాంపోనెంట్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఈ మాడ్యూల్ సంబంధించి కీ కాంపోనెంట్స్ మనకి ఏమున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఓకే, సో అంటే ఎస్ఏపి పీపీ మాడ్యూల్తో ఇంటిగ్రేషన్ అన్నమాట. సో ఈ ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ డీల్స్ ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. అంటే ఎస్ఏపిలో మనకి ఒక మెటీరియల్ని మనం కొనాలి అంటే ఫస్ట్ మనకి ఒక డిమాండ్ వచ్చిందండి కస్టమర్ దగ్గర నుంచి. ఒక 500 చైర్స్ మన చైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కంపెనీ మంది. ఓకే, నీల్కమల్ చైర్ మన కంపెనీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనకు ఒక డిమాండ్ వచ్చింది, ఒక 1000 చైర్స్ కావాలని చెప్పి కస్టమర్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ ఎంఆర్పి ఏం చేస్తుందంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఈ 1000 చైర్స్ సంబంధించిన మెటీరియల్ మన దగ్గర ఉందా లేదా. ఓకే, సో ఈ 1000 చైర్ని మనం తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది. ఓకే, ఈ 1000 చైర్ సంబంధించిన రా మెటీరియల్ స్టాక్ మన దగ్గర ఎంత ఉంది, ఒకవేళ లేకపోతే మనం ఎంత ఉండాలి. ఓకే, దానికి సంబంధించి ఎంత ఉంటే మనం ఈ రిక్వైర్మెంట్ని కస్టమర్కి ఫుల్ఫిల్ చేస్తాం. అలాగే మనకి 1000 చైర్లు ఇచ్చేసిన తర్వాత కూడా మన దగ్గర స్టాక్ లెవెల్ ఎంత ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు ఒక మెటీరియల్ అమ్ముకునేవాడిని అనుకోండి, ఒక వ్యాపారం అనుకోండి, బిజినెస్ మ్యాన్ అనుకోండి. సో నా దగ్గర ఎప్పుడు స్టాక్ మెయింటైన్ చేయాలి. నేను స్టాక్ వచ్చినప్పుడు కస్టమర్ లేదండి అని చెప్పామనుకోండి, వాడు రాడు మళ్ళీ. సో మన దగ్గర సేఫ్టీ స్టాక్ ఎంత ఉండాలి, రీఆర్డర్ పాయింట్లో ఎంత ఉండాలి అనేది మనం ఈ ఎంఆర్పి ఈ మాడ్యూల్ అంటే ఏంటి పీపీ మాడ్యూల్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం అనమాట. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఓకేనా, అంటే ఏంటి, సో మార్కెట్లో మనకి సో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తే స్టాక్ లెవెల్స్ ఎలా ఉండాలి, అలాగే కస్టమర్ డిమాండ్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనేది ఎంఆర్పి అంటాం. సో ఇందులో మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది చేస్తారు. సో పీపీ మాడ్యూల్ ఎంఎంతో ఇంటిగ్రేషన్ నేర్చుకోబోతారనమాట. సార్ ఇంటిగ్రేషన్ అంటే లైక్ ఒకసారి ఎలాబరేట్ చేస్తారు సార్ ఎగ్జాక్ట్లీ. సో ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న మాడ్యూల్ ఏంటండి, ఎంఎం మాడ్యూల్.
కానీ మనకి ఇక్కడ ఫ్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్లో ఓకే. పీపీ నుంచి వచ్చింది. ఓకే. హా, అంటే పీపీఎంఎం ఇంటిగ్రేషన్. ఓకే, అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది? స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది? పీపీ నుంచి వచ్చింది. పీపీ నుంచి ఎంఎం. మెటీరియల్ అంటే ఎంఎం, ప్రొడక్ట్ ప్లానింగ్ అంటే పీపీ. అంటే రెండు లేకుండా మనకి బిజినెస్ అవుతుందా? అవదు. కాబట్టి పీపీ మోడల్ ఇంటిగ్రేషన్ అనమాట. ఓకేనా? సో మనకి అలాగే మనకి సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటే మార్కెట్లో మనకి బెస్ట్ వెండార్ ఎవరు? హూ ఇస్ ద బెస్ట్ వెండార్? అండ్ ఈ మెటీరియల్ మనం డైలీ కూడా మనం ప్రొక్యూర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మరి మార్కెట్లో మనకి దొరికే అద్భుతమైన వెండార్ ఎవరు? అండ్ ఎవరు మన రిక్వైర్మెంట్ని డైలీ ఫుల్ఫిల్ చేయగలరు? సో ఎవరు మనకి తక్కువ మెటీరియల్ని తక్కువ టైంలో మనకి అదే మనకు కావాల్సిన టైంలో షెడ్యూల్ టైంలో మనకి డెలివర్ చేయగలరు? అండ్ ఒక 2 రోజులు డబ్బులు కట్టకపోయినా ఆగే వెండార్ ఎవరు? అండ్ ఆ లైజన్ మనం ఈ వెండార్తో మనం పెట్టుకోవాల్సి వస్తుంది. బెస్ట్ వెండార్. సో అంటే బెస్ట్ వెండార్ అనేది మార్కెట్లో కొటేషన్ బేస్ మీద తీసుకుంటారు. అంటే మార్కెట్లో ఇప్పుడు హూ ఇస్ ద బెస్ట్ వెండార్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్ తీసుకొని వాళ్ళల్లో బెస్ట్ వెండార్ని పిక్ చేసుకుంటాం. అండ్ ఆ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంతా పర్చేసింగ్ టీమ్ చూసుకుంటుంది. ఇప్పుడు మెటీరియల్ కొనే ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు. బెస్ట్ వెండార్ అంతా కూడా ప్రాసెస్ అంతా పర్చేసింగ్ టీం వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి ఎస్ఏపి ఎంఎం మోడల్ ఎలా కొనాలి, ఎలా ప్రొక్యూర్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తుంది. కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అంటే ఒక వెండార్తో మనం కాంట్రాక్ట్ పెట్టుకోవడం, వాటితో మనం షెడ్యూల్ అగ్రిమెంట్ పెట్టుకోవడం, పలానా రోజు నాకు గూడ్స్ పంపించాలని. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నేను స్విగ్గీ ఆర్డర్ చేశానండి. సో 12 గంటలకు బాగా ఆకలిగా ఉందని చెప్పి వాడు స్విగ్గీ వాడు 4 గంటలు తీసుకొచ్చాడు. ఉపయోగం ఉందా? రేపొద్దున నాకు మెటీరియల్ కస్టమర్ డిమాండ్ బేస్ మీద నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. సో కాబట్టి వాడికి ఇన్ టైంలో గూడ్స్ డెలివర్ చేయాలి. ఇన్ టైంలో డెలివర్ చేయకపోతే కస్టమర్ దగ్గర కంప్లైంట్స్ వస్తాయి అండ్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి మనీ అంతా వేస్ట్ అయిపోతుంది ఇవన్నీ. కాబట్టి సో మనకి ఇన్ టైంలో డెలివరీ ఎలా చేయాలంటే కాంట్రాక్ట్ పెట్టుకోవాలి. ఆ కాంట్రాక్ట్లో పేమెంట్ టర్మ్స్ రాసుకోవాలి, అగ్రిమెంట్ పెట్టుకోవాలి. ఓకే, అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి. ఇవన్నీ కూడా ఎస్ఏపి ఎంఎం మోడలే డీల్ చేస్తుంది అనమాట. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఒక మనకి వెండార్కి మనం ఫలానా గూడ్స్ కావాలని చెప్పగానే సప్లయర్ మనకు గూడ్స్ పంపించేస్తున్నాడు. అంటే వీఆర్ రిసీవింగ్ ద గూడ్స్ ఫ్రమ్ ది వెండార్. అంటే ఆ గూడ్స్ రాగానే మనం తీసుకెళ్ళి స్టాక్ మనం వెరిఫై చేస్తున్నాం, క్వాలిటీ ఇన్స్పెక్షన్లో పంపిస్తున్నాం. ఆ క్వాలిటీ ఇన్స్పెక్షన్ తర్వాత మనం దాన్ని బ్లాక్డ్ అంటే కొన్ని గూడ్స్ డ్యామేజ్ అవుతాయి. సో అవి ఎలా మేనేజ్ చేయాలి? అండ్ స్టాక్ మనకి ఫిజికల్గా స్టాక్ ఉంటుంది, అలాగే మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో స్టాక్ మనం రాసుకుంటాం. ఈ రెండు టాలీ అయిపోతే ఏం చేయాలి అంటే ఫిజికల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఫిజికల్గా మనం గూడ్స్ని ఎలా వెరిఫై చేయాలి, అలాగే మనకి ఇన్వెంటరీని మనం స్టాక్ లెవెల్స్ ఎలా పెట్టుకోవాలి, ఫీఫో లీఫో మెథడ్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. అవి ఎలాగా అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మనం రేపొద్దున వెండర్కి గూడ్స్ పంపించాలంటే వాడికి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి పంపించాలి. పర్చేజ్ ఆర్డర్ పంపించాలి. పర్చేజ్ ఆర్డర్ పంపిస్తే అప్పుడు దాన్ని బేస్ చేసుకొని వాడు మనకి వెండర్ గూడ్స్ పంపిస్తాడు. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే సో మనకి ఏమేమి క్వాంటిటీ ఎంత కావాలి, ఓకే, అది మనం వెండర్కి పంపిస్తే ఆ క్వాంటిటీ ఆ డెలివరీ టయానికి ఆ వెండర్ మనకి ఇన్ టైంలో షెడ్యూల్ డెలివరీ చేయాలి. మనం అనుకున్న క్వాలిటీ, మనం అనుకున్న క్వాంటిటీ, మనం అనుకున్న ప్రైస్ ప్రకారం వెండర్ గూడ్స్ అనేది డెలివర్ చేయాలి. సో అంటే ఇది ఆర్డర్ మేనేజ్మెంట్. అంటే మనం పర్చేజ్ ఆర్డర్ని వెండర్కి ఇస్తే వెండర్ మనకి గూడ్స్ పంపిస్తున్నాడు. అంటే గూడ్స్ గురించి మాట్లాడితే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, అలాగే మనం సో మన ఆర్డర్స్ అంటే పర్చేజింగ్ గురించి మాట్లాడితే ఆర్డర్ మేనేజ్మెంట్. సో నేను పర్చేజ్ ఆర్డర్ ప్రకారం ఒక క్వాంటిటీ ఒక 100 గూడ్స్ వెండర్కి ఆర్డర్ చేశాను. ఓకే, సో ఆ తర్వాత వెండర్ నాకు 100 గూడ్స్ పంపించాడు. ఆ తర్వాత నాకు ఇన్వాయిస్ కూడా పంపించాడు. ఇన్వాయిస్ దేనికి అండి? డబ్బులు కట్టమని. ఓకే, సో కాబట్టి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ప్రకారం గూడ్స్ రిసిప్ట్ అయిందా లేదా, గూడ్స్ రిసిప్ట్ ప్రకారం ఇన్వాయిస్ అయిందా లేదా అన్నదాన్ని మనం వెరిఫికేషన్, దీన్ని 3-వే మ్యాచింగ్ అంటారు. పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, ఈ మూడి మీదే ఎస్ఏపి ఎంఎం మోడల్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా మన సెషన్లో నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకేనా? అంటే ఏంటి, ఇవన్నీ కూడా కీ కాంపోనెంట్స్ కింద వస్తాయి అన్నమాట.
సో ఎస్ఏపిలో మనం వెండార్కి సంబంధించిన ఫలానా మెటీరియల్కి ప్రైస్ ఎంత అండ్ డిస్కౌంట్స్ పోను, ఓకే, ట్యాక్సెస్ పోను వెండార్ మనకి టోటల్ ప్రైస్ ఎంత, నెట్ ప్రైస్ ఎంత అనేది ప్రైజింగ్ ప్రొసీజర్ అని వెండార్కి సంబంధించిన ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి, సో అనే దాని గురించి కూడా మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. సో అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఎఫ్ఐఎంఎం ఫైనాన్స్తో మనకి రోల్ ఉంటుంది. మన ఇన్వాయిస్ అనగానే మనకి ఎఫ్ఐ వచ్చేస్తుంది అనమాట, పేమెంట్స్ అనగానే ఎఫ్ఐ వచ్చేస్తుంది. కాబట్టి మెటీరియల్ మేనేజ్మెంట్కి ఎఫ్ఐతో ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఈ ఇంటిగ్రేషన్ ఏరియాస్ మనకి గూడ్స్ రిసిట్ దగ్గర జరుగుతూ ఉంటాయి. సో గూడ్స్ రిసిట్ అనగానే మనకి ఒక పర్చేజ్ ఆర్డర్ వెండర్కి ఇవ్వగానే వాడు మనకి గూడ్స్ పంపిస్తాడు. ఆ గూడ్స్ పంపించినప్పుడు క్వాంటిటీ అంటే ఎంఎం, సో అమౌంట్ ఎంత వర్త్ అయిన అమౌంట్ మనకి స్టాక్ వస్తుంది అంటే ఎఫ్ఐ అనమాట. కాబట్టి ఎఫ్ఐ ఎంఎం ఆల్టర్నేటివ్గా జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనం సో ఈ మాడ్యూల్ ద్వారా మనం సో బెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, ఓకే, అలాగే కాంట్రాక్ట్ ఎలా పెట్టుకోవాలి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, బెస్ట్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, అలాగే మాస్టర్ డేటా గురించి కూడా మనం డిస్కస్ చేయబోతాం అన్నమాట. సో మాస్టర్ డేటా అంటే బిజినెస్ పార్ట్నర్, మెటీరియల్ మాస్టర్, ఓకే. సో మనకి వెండార్ అంటే మాస్టర్ డేటా అనమాట. ఎస్ఏపిలో కస్టమర్ మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్ డేటా. మాస్టర్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెటీరియల్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వెండార్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కస్టమర్, దీన్నే మాస్టర్ డేటా అంటారు. సో కాబట్టి ఈ మాస్టర్ డేటా ప్రాసెసింగ్ ఏంటి, ఎస్ఏపిలో మనకి మాస్టర్ డేటా ఎలా క్రియేట్ చేయాలి, సో అనేది కూడా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే. సో ఇది మనం నేర్చుకునేది ఏంటండి అదే ఒక 5% చేంజెస్ బిజినెస్ పార్ట్నర్లో చేంజెస్ వచ్చినాయి. మెటీరియల్ మాస్టర్లో లెంత్ వెండర్ కస్టమర్ బదులు బిజినెస్ పార్ట్నర్ పెట్టారు. అవన్నీ క్లాస్లో జరుగుతాయి. 5% అంతే, అంతమించి ఎక్కువ లేవు. ఓకే. సో మనకి అంతకుముందు వెండర్ మాస్టర్ కస్టమర్ అనేవాళ్ళు ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ అంటారు. మెటీరియల్ మాస్టర్ చిన్న చేంజెస్ వచ్చినాయి. సో ఈ మాస్టర్ డేటా మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఈ మాస్టర్ డేటాని ఎలా క్రియేట్ చేయాలి ఎస్ఏపిలో, ఓకేనా. సో ఇలాంటి విషయాలు కూడా మన క్లాసెస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా. సో అలాగే మనకి మంచి అప్కమింగ్ అంటే ఏంటి, చాలా కష్టమైన టాపిక్స్. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అంటే మనం ప్రొక్యూర్మెంట్లోనే స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది కొనే దాంట్లో. సో మనకి ఇలాంటి టాప్ మోస్ట్ టాపిక్స్ అంటే మనం పైపుల ద్వారా మెటీరియల్ ఎలా కొంటాం ఎస్ఏపిలో, అలాగే మనం సో వెండార్ మనకి మన ప్రెమిసెస్లో స్టాక్ పెడతాడు, అందులో నుంచి మనం గూడ్స్ వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ మన ఇంట్లోనే ఉంటుంది కానీ మనం వాడుకున్న దానికి బిల్లు కడతాం. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రొక్యూర్మెంటే. సో రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ మెటీరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ మనకి గూడ్స్ పంపించాడు అనుకోండి, సో దాంట్లో ప్యాలెట్స్లోను డ్రమ్ముల్లోను, సో సిలిండర్లో గ్యాస్ ఉందనుకో, సిలిండర్ పంపిస్తే సిలిండర్ రిటర్న్ చేయాలి. సో అలాంటివన్నీ కూడా. ఓకే. స్టాక్ ట్రాన్స్ఫర్ అంటే ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్కి మెటీరియల్ పంపించడం, అమ్ముకోవడం అట్లా. సబ్ కాంట్రాక్టింగ్ అంటే సబ్ కాంట్రాక్ట్ అంటే మనమే వెండర్కి కొన్ని కాంపోనెంట్స్ ఇస్తాం. ఒక కంప్యూటర్ ఉందనుకో, కీబోర్డు, మదర్ బోర్డు, డెస్క్టాపు, సిపియు, ఇవన్నీ మనమే వెండర్కి ఇచ్చి వాడి చేత ఫినిష్డ్ ప్రోడక్ట్ని క్రియేట్ చేయించుకుంటాం. సో ఆ ప్రాసెస్ అంతా ఎలా, మన దగ్గర గూడ్స్ లేకపోతే వేరే వెండర్కి మనం పిఓ రైస్ చేసి
ఓకే, వేరే వెండర్కి మనం ప్యూరైజ్ చేసి సో ఆ గూడ్స్ డైరెక్ట్గా కస్టమర్కి పంపించి సో వాడికి మనం ఎలా డీల్ చేయాలి, థర్డ్ పార్టీ మన దగ్గర గూడ్స్ లేకపోతే థర్డ్ పార్టీ వెండర్ రికమెండ్ చేస్తాం. సో అవి ఈ ప్రాసెస్ అంతా కీ కాంపోనెంట్స్. అంటే ఇలాంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా మనకి క్లాసెస్లో డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఎస్ఏపి ఎంఎం మోడల్ మెయిన్లీ ఇవి ఈ ఏరియాస్ అనమాట డీల్ చేసేది. ఓకే, సో మనకి క్లాస్ టైమింగ్ 8 PM 8:10 అలా స్టార్ట్ అవుతుంది. 40 minutes ఉంటుంది అంతే. ఓకే, డైలీ క్లాస్ 40 minutes ఉంటుంది. ఓకే, అండ్ 3 monthsలోనే అయిపోతుంది. క్లాస్ డ్యూరేషన్ అవన్నీ పట్టించుకోవద్దు, మీకున్న టైం 3 months అని చెప్పాం. 3 monthsలోనే సింపుల్గా, చాలా సింపుల్గా చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తూ ఉంటాను అన్నీ కూడా. సో ఎస్ఏపి ఎంఎం మోడల్ కొంచెం కష్టమైన మోడల్. సో చెప్పడం అర్థమవటం కూడా, కానీ దీన్ని మనం చాలా సింప్లిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో తెలుగులో చెప్పడం మూలంగా ఈ కాన్సెప్ట్ని మీకు ఈజీగా అర్థమయ్యేలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇవే కాన్సెప్ట్ నేను ఇంగ్లీష్లో చెప్తే సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు. ఎందుకంటే అంతే. ఓకే, మదర్ టంగ్ అనేది చాలా పవర్ఫుల్. ఓకేనా, సో అందుకే మనకి ఎంతో నేమ్ వచ్చింది. సో మనకి లాజిస్టిక్స్లో మనం చూసుకున్నట్లయితే మెటల్ మేనేజ్మెంట్లో పర్చేసింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఫిజికల్ ఇన్వెంటరీ, మెటీరియల్ వాల్యుయేషన్, ఎంఆర్పి, రిటర్నబుల్ ప్యాకింగ్, సర్వీస్ ఎంట్రీ, సర్వీస్ మాస్టర్, మెటల్ మాస్టర్, ఇవంతా కూడా ఎస్ఏపి ఎంఎంలో నేర్చుకోవాల్సిన కీ పాయింట్స్, సబ్ మాడ్యూల్స్ అంటారనమాట. ఈ ఎంఎంలో ఉన్న సబ్ మాడ్యూల్స్. ఓకే, ఈ ఏరియాస్ మీద మనం మెయిన్ ఫోకస్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి సో అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందా రాలేదా? సో మనకి ఇప్పుడు నేర్చుకునే కోర్స్ ఏదైతే ఉందో కన్సల్టెంట్ లెవెల్. ఓకే, అంటే ఈ కోర్స్ నేర్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్. ఓకే, సో ఇక్కడ కూడా అదే రాస్తున్నాను. కన్సల్టెంట్ లెవెల్ స్కిల్స్. అదే ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్తుంది? ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ మీకు అర్థమైందా? అర్థమైతే జాయిన్ అవ్వచ్చు. ఇంకా అర్థమైతే ఒకవేళ అర్థం కాకపోతే, నేను చెప్పిన పాయింట్స్ ఏమీ అర్థం కావట్లేదు, ఇంకోసారి వాచ్ చేసినా అర్థం కాకపోతే ఇంకా వద్దు, ఈ కోర్సులో జాయిన్ అవ్వద్దు. నేనే చెప్పేస్తున్నా, ఒకవేళ మీకు అర్థమైతేనే కోర్సులో జాయిన్ అండి. ఒకసారి అర్థం కాలేదు అంటే ఇంకొకసారి వాచ్ చేయండి. ఓకే, అసలు అర్థం కాలేదంటే అసలు వద్దు కోర్స్ మీకు. ఓకేనా? సార్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అంటే ఏముంటుంది సార్ జనరల్? అంటే అదే చెప్తున్నాను. రిక్వైర్మెంట్ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ గురించి చెప్తున్నాను. అంటే ఎన్ని ప్రాజెక్ట్ చేశారు అంటే, యాక్చువల్గా నేను ఎండ్ యూజర్ వర్క్ చేస్తున్నాను, ఎండిఎం యూజర్. సో ఎక్కడ చూడు ఇంప్లిమెంటేషన్ ఎన్ని చేసావు, హౌ మెనీ ఇంప్లిమెంటేషన్ హ్యావ్ డన్ అని ఒకటే క్వశ్చన్స్ అని అడుగుతున్నాను. లైక్ ఒక ఓవర్వ్యూ ఏమైనా ఇస్తారా దాని గురించి? దాని మీద 3 రోజులు ఉంటుంది క్లాసు. ఓకే, ఇక్కడ ఓవర్వ్యూ ఇవ్వటం కుదరదు. 3 days ఉంటుంది. నా వీడియోలు కావాలంటే మీరు వీడియోస్ కూడా చూడండి. ఇంప్లిమెంటేషన్ మీద చాన్ ఎస్కే అని కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఓకే సార్, ఓకే. సో మీరు రియల్ టైంలో కన్సల్టెంట్ కింద మార్కెట్లో వెళ్ళాలి అంటే ఈ స్కిల్స్ ఉండాలి. రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయగలగాలి క్లయింట్ దగ్గర నుంచి, డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయగలగాలి, కాన్ఫిగరేషన్, డేటా మైగ్రేషన్, టెస్టింగ్, సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, అబాపర్తో కస్టమైజేషన్ ప్రాసెస్. ఓకే, ట్రబుల్ షూట్. ఇవి ఈ స్కిల్ సెట్. టెక్నికల్ స్కిల్ సెట్ ఏంటి అంటే ఇవి టెక్నికల్ స్కిల్ సెట్. ఈ టెక్నికల్ ఏరియాస్ మీద ఇవి జనరల్గా అందరికీ ఉంటాయి. ఓకే, కాల్తో మాట్లాడటం ఇవన్నీ. ఈ టెక్నికల్ ఏరియాస్ మీద మీరు స్ట్రాంగ్ అయితే ఎస్ఏపి ఎంఎంలో మీరే విజేత. ఇంకో క్వశ్చన్ అడిగారు. సో మనకి
సో హౌ మెనీ ఇంప్లిమెంటేషన్, హౌ మెనీ సపోర్ట్ ప్రాజెక్ట్స్ అనేది, ఇఫ్ యూ రియల్లీ వర్క్ ఎనీ ప్రీవియస్ ప్రాజెక్ట్, డెఫినెట్లీ యూ కెన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఇఫ్ యూ డు నాట్ వర్క్ ఆర్ ఇఫ్ యూ డిడెంట్ వర్క్, సో మీరు దీనికి ఆన్సర్ చేయలేరు, సింపుల్గా మాట్లాడుతాం. సో ప్రాజెక్ట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుతాము అంటే, సో వన్స్ దాని మీద ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత, అంటే ఆ ప్రాజెక్ట్లో ఒక సెటైన్ టైము మనం దానిలో మన టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక ప్రాజెక్ట్ని రియల్గా మనకి హ్యాండిల్ చేసినప్పుడు అప్పుడు మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాం. ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేయగలో చెప్తాం. బట్ ఇంప్లిమెంటేషన్ మీరు ఏమీ చేయకుండా ప్రాజెక్ట్ గురించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చెప్పలేరు. అది చెప్పాలి అంటే మనకి ఒక 10 days ట్రైనింగ్ అనేది తీసుకోవాలి మన దగ్గర నుంచి. ఆ 10 days ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఆ క్వశ్చన్లు అన్నిటికీ మీరే ఆన్సర్ చేస్తారు, నేను చెప్పను, మీతోనే చేపిస్తా. ఓకే. సో 10 days లోపల మీరు ఏ ఎస్ఏపి కన్సల్టెంట్, కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది మీకు అర్థమవుతుంది, మీరు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. ఆ 10 daysలోనే మీరు థియరిటికల్గా వాళ్ళని డామినేట్ చేస్తారు. ఓకే. ఎవరైతే స్ట్రాంగ్గా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళు, అందరు కాదు. కావాలంటే 10 days నేర్చుకొని నా దగ్గర, అప్పుడు నిజంగా కాకపోతే అడగండి. అంటే అట్లీస్ట్ మీరు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళని క్వశ్చన్ చేసే స్కిల్ మీకు వస్తుంది, అది నేను తీసుకొస్తా. వాళ్ళకంటే బాగా మీరు మాట్లాడిస్తాను. అలా రాకపోతే అప్పుడు అడగండి. ఓకే. అది అలా రాకపోతే ఒకటి, మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్ లేదు, లేదా నేను చెప్పిన క్లాసులో ప్రాక్టీస్ అవ్వలేదు. ఒకవేళ అన్నీ ఉన్నా సరే మీరు మాట్లాడగలిగేదాన్ని నేను చేస్తాను, అది మీకే అర్థమవుతుంది. జస్ట్ 10 days నాతో టైం స్పెండ్ చేయండి, దట్స్ ఇట్. అంటే ఇప్పుడు అది ఇందులో ఇంక్లూడ్ అయినా సార్? అదే కన్సల్టెంట్ అంటే ఇవన్నీ ఇంక్లూడే కదా. సో ఇప్పుడు మనకి సపోర్ట్ ప్రాజెక్ట్, అదే సార్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మర్జర్స్ అండ్ అక్విజిషన్, ఇవన్నీ ప్రాజెక్ట్స్ అవే కాదు. ఓకేనా. సో ఇంప్లిమెంటేషన్ అయిందా, సపోర్ట్, రోల్అవుట్, ఇవన్నీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 10 రోజుల్లో అయిపోతాయి. ఓకేనా. ఇవన్నీ కూడా 10 రోజుల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. ఇవన్నీ ఇప్పుడు ఎలా వస్తాయి, ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉన్నాం. అసలు ఎస్ఏపి అంటేనే మామూలుగా ఏంటంటే ఈ సెషన్ ఏంటంటే అసలు ఎస్ఏపి అంటే ఎవరికి తెలియదు, కొంతమందికి 50% మంది తెలియదు, ఎస్ఏపి అంటే 50% తెలియదు. కాబట్టి బేసిక్ ఐడియా ఇవ్వటం ఫస్ట్, స్లోగా అడ్వాన్స్కి వెళ్తాను. ఓకేనా. అన్నీ ఒకేసారి చూపించాను. ఓకేనా. మరి ఈ డెమో మీ అందరికీ చెప్పండి. కాల్స్ ఎస్ఏపి మీద ఉన్నాయండి మార్కెట్లో. ఎఫ్ఐతో సమానంగా ఉంటాయి. ఎఫ్ఐలో ఎన్ని ఉంటాయి, ఎంఎంలో కూడా అన్నీ ఉంటాయి వేకెన్సీస్. ఓకేనా. సో మార్కెట్ అయితే కొంచెం ప్రజెంట్ నెక్స్ట్ మంత్ నుంచి వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. ఈ మంత్ కొంచెం డల్గా ఉంది, నెక్స్ట్ మంత్ నుంచి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం చాట్ జీపీటీ ద్వారా కూడా నేర్చుకుంటాం మనం చాలా ఏరియాస్. ఓకే. సో ఇవన్నీ కూడా చాట్ జీపీటీలో రెడీ చేసేసింది. ఓకే. కన్సల్టెంట్ సంబంధించిన అన్నీ కూడా రెడీ చేసింది. ఇవన్నీ వద్దు. సో జస్ట్ నేను ఇప్పుడు ఏమైతే రాశానో అంతవరకే ఇస్తాను ఈ రోజు వరకు, ఎక్కువ డోస్ వద్దు. ఓకే. సో అంటే మేక్ టు ఆర్డర్ ప్రాసెస్ అండి. ఓకే. మేక్ టు ఆర్డర్ ప్రాసెస్. సో అంటే ఏంటి, సో కస్టమర్ డిమాండ్ బేస్ చేసుకొని కంపెనీ అనేది ఇది రెడీ చేయాలన్నమాట, మెటీరియల్ రెడీ చేయాలి. ఇందాక చెప్పా కదా అదే. సో దీంట్లో పీపీ మోడ్యూలు, ఓకే, పీపీ మోడ్యూలు, మనకి మోడ్యూలు, ఇవన్నీ ఉంటాయి. అన్ని మోడ్యూల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది అందులో. అది కూడా మన క్లాస్లో ఉంటుంది. లాస్ట్ క్లాస్లోనే మీకు చూపిస్తాను. చెప్పండి. ఏదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. హలో, ఎక్స్పీరియన్స్ కాల్స్ అంటారా? ఓకే. సో మ్యాక్సిమం 4-5 ఏళ్ళు పెట్టుకొని వెళ్తే బెస్ట్ అండి. ఓకే. ఇది 16th బ్యాచ్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ మన క్లాస్లో కూడా చెప్పుకున్నాము. చూడండి, ఇవన్నీ లాస్ట్కి వచ్చేసింది, లాస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ కోర్సు నిన్నే కంప్లీట్ అయింది. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు డేట్ ఇచ్చాను నేను. ఓకే. సో ఎంఆర్పి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ ప్రీవియస్ బ్యాచ్లో నేను డిస్కస్ చేసినవి. ఓకే. సో మీరు అడిగారు కదా, ఇదిగోండి ఎంటీఓ, మేక్ టు ఆర్డర్ ప్రాసెస్. ఇది కూడా ఎలా, ఇది ఫ్లో మనకి ఎస్టీ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు కదా.
ఇలాంటివి కూడా మనం క్లాస్లో చెప్పుకుంటాం. అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నీ నేను చెప్తానండి క్లాస్లో. ఓకే, ఏది స్కిప్ చేయమని. కాకపోతే వీడియోస్ కొన్ని కొన్ని చివరిలో 1-2 వీడియోస్ ఇస్తాము. ఏమన్నా మిస్ అయిన క్లాసెస్ ఉంటే అవి చూసుకోవాలి మీరు. ఓకే, రైట్. మేక్ టు ఆర్డర్ అర్థమైంది. ఎంటీఎం అనే అన్నారు, అది నాకు అర్థం కాలేదు. ఒక్క నిమిషం అండి. కాదు, రైట్. ఎంటీఎం ఇదేనా ఎంటీఎమ్మా? ఇదే మేక్ టు ఆర్డర్ అంటే దీనే మేక్ టు ఆర్డర్నే మేక్ టు మ్యానుఫ్యాక్చర్ అని పెట్టారు అంతే. సో అంటే ఏంటి? సో మేక్ టు మ్యానుఫ్యాక్చర్, సో మేక్ టు స్టాక్, మేక్ టు ఆర్డర్, అదే సేమే. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. నెక్స్ట్ క్లాస్ లింక్ షేర్ చేస్తాను. ఇదే సేమ్ లింక్ అండి. ఓకే, చెప్పండి. సార్ ఎవ్రీ సెషన్ రికార్డ్ అని ఉంటుంది కదా? రికార్డింగ్ ఇస్తారండి. చాట్ అయిన తర్వాత చాట్లో పెడతాం ఒక 10 నిమిషాల తర్వాత. ఓకేనా? ఓకే ఓకే సార్. సో మీ క్లాసెస్ వచ్చేటప్పుడు మండే నుంచి ఉంటాయి. డెమో క్లాస్ అయిపోయిందండి. ఓకేనా? రైట్.